నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. శ్రీనివాసరావుపేటలో నూతనంగా అభివృద్ధి చేసిన పార్క్ ను మంత్రి విడుదల రజని ప్రారంభించారు. మేయర్ కావటి మనోహర్ నాయుడుతో పాటు స్థానిక వైసీపీ నేతలు గేదెల రమేష్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. 40 లక్షల వ్యయంతో వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ ను ఇక్కడ ఏర్పాటు చేశారు. స్థానికంగా రోడ్ నిర్మాణంకు మంత్రి, మేయర్ శంకుస్థాపన చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని గేదెల రమేష్ తెలిపారు. 22వ డివిజన్ శ్రీనివాసరావుపేట నందు ప్రత్యేకంగా మహిళల కోసం 40 లక్షల రూపాయలతో పార్కు డెవలప్మెంట్ చేయడం జరిగింది 60 అడుగుల రోడ్లో. ఈ శ్రీనివాసరావుపేట ప్రజలు చుట్టుకుంట దాకా వెళ్ళి అక్కడ వాకింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ శ్రీనివాసరావుపేటలో పార్కు డెవలప్మెంట్ చేసి ఈ ఏరియా మహిళలకి సౌకర్యం కల్పించే విధంగా వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ 40 లక్షల రూపాయలతో ఈరోజు అభివృద్ధి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మినిస్టర్ గారు విడుదల రజనీ గారు, మేయర్ గారు పాల్గొని జయప్రదం చేశారు. పార్క్ ఓపెనింగ్ చేయడం జరిగింది. అలాగే ఈ శ్రీనివాసరావుపేట వేణుగోపాలపురంలో ఎప్పుడో గత 25 సంవత్సరాల నుంచి లేని రోడ్డుకి ఈరోజు శంకుస్థాపన మినిస్టర్ గారి చేతి మీదుగా, మేయర్ గారి చేతుల మీదుగా చేయడం జరిగింది. అభివృద్ధిలో వైఎస్ఆర్ పార్టీ అనేది అభివృద్ధి అంటే వైఎస్ఆర్ పార్టీ అంటే అభివృద్ధి అనేది ఈ విధంగా ముందుకు పోతా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని బీఆర్ స్టేడియం రిజర్వాయర్ను టీడీపీ నేతలు పరిశీలించారు. మంచినీటి సరఫరా, పైప్ లైన్లు తదితర అంశాలపై ఆరా తీశారు. గత వారం రోజులుగా కలుషిత నీరు సరఫరా అవుతుందని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ స్పందించలేదన్నారు. టీడీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ డయేరియాతో ప్రజలు ఇబ్బంది పడకపోతే జీజీహెచ్లో ప్రత్యేక డయేరియా వార్డును ఎందుకు పెట్టారో ప్రజాప్రతినిధులు చెప్పాలని డిమాండ్ చేశారు. 2 నెలల్లో ఎన్నికలు ఉన్నాయనగా ఇప్పటికిప్పుడు పైప్ లైన్ పనులు హుటాహుటిన ఎందుకు చేపట్టారని నసీర్ ప్రశ్నించారు. ఇప్పుడు ఆనందపేట తర్వాత మీకు ఫకీరాగూడెము, గుంటూరు నగరంలో గత వారం రోజుల నుండి కలుషిత నీరు సరఫరా అవుతా ఉంది. ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పి అనేక పర్యాయాలు నగరపాలక సంస్థ అధికారులను, అలాగే స్థానికంగా వాటర్ సప్లైస్లో ఉన్నటువంటి అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. కానీ గత వారం నుండి కూడా ఎక్కడ కూడా అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు దాదాపు 40 నుంచి 50 మంది హాస్పిటల్స్లో అడ్మిట్ అయ్యి చికిత్స తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు అధికారులందరూ కూడా ఉదాసీనంగా దాచుకోవడం కోసమే అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఈ బీఆర్ స్టేడియం వాటర్ ట్యాంకులు మరమ్మతులు లేక కూలిపోయేటువంటి పరిస్థితులు ఉంది. ఎప్పుడో డయేరియా ఒకసారి విజృంభించినప్పుడు క్లీన్ చేసిన ట్యాంకులు ఈరోజు పైకి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది, కుప్పలుగా చెత్త దానిలో పేరుకుపోయి ఉంది. ఎవరు పట్టించుకునేటువంటి నాదులు లేడు. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓలో ఉచిత మానసిక వైద్య శిబిరం జరిగింది. ఎస్హెచ్ఓ మానవతా స్వచ్ఛంద సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ ఉమాజ్యోతి పాల్గొన్నారు. నేటి సమాజ పరిస్థితులు అన్ని వయసుల వారిలో అనేక మానసిక సమస్యలకు, రుగ్మతలకు కారణమవుతున్నాయని ఆమె తెలిపారు. విద్యా విధానం నుంచి జీవన విధానం వరకు అన్ని అందుకు కారణమన్నారు. ఈ ప్రభావం శరీరంలోని అన్ని అవయవాలపై పడుతుందని చెప్పారు. మానసిక రుగ్మతలను తొలిదశలోనే గుర్తిస్తే వెంటనే నయం చేయవచ్చని తెలిపారు. మిడిల్ ఏజ్లో కానీ మనం హార్డ్ వర్క్ చేయడం వల్ల ఉంటుంది. 60 ఇయర్స్ తర్వాత మనం హార్డ్ వర్క్ చేసేది ఏం లేదు, ఫిజికల్ వర్క్. ఎప్పుడైతే శరీరం అలసిపోతుందో అప్పుడే నిద్ర వస్తుంది. కాబట్టి మనకి నిద్ర తక్కువ అవుతుంది. అంటే 4 to 5 అవర్స్ గుడ్ స్లీప్ వస్తే చాలు. కానీ మనము అంతకు ముందులాగే లెక్క పెట్టుకుంటాం. అంతకుముందేమో పరిగెడుతూ ఉన్నాం, టైం లేదు నిద్రపోవడానికి. ఇప్పుడు అంతా ఖాళీ ఉంది కదా, నిద్రపోవాలి అనుకుంటాం. కానీ శరీరం అలసిపోవడం వల్ల నిద్ర లేదు, అలసిపోవట్లేదు. కాబట్టి ఆ టైంని మనం యాక్సెప్ట్ చేయాలి. 4 to 5 అవర్స్ ఏ ట్యాబ్లెట్ వేసుకోకుండా 60 ఏళ్ల తర్వాత నిద్రపోతున్నారంటే వాళ్ళు చాలా అదృష్టవంతులండి. నేను అదే చెప్తున్నాను, నిద్ర రాలేదు అనే ఫీలింగ్ ముందు వదిలేయండి. గాంధీ గారు 3 గంటలే నిద్రపోయి ఆయన హెల్తీగానే ఉన్నారుగా. మనకి ముందు ఒకటి పెట్టుకుంటాం, ఒక ఫిక్స్డ్ టైం, ఇంతసేపు నిద్రపోవాలి. పట్టలేదు కాబట్టి నేను హెల్తీగా లేను. అలా కాదు, మన శరీరానికి తెలుసు ఎంత నిద్ర కావాలి, ఎంత అన్నం కావాలి. అది దానికి అనుగుణంగా అది పని చేస్తుంది.
ఒక్కవేళ ఇన్ కేస్ ఆ 4-5 గంటలు కూడా నిద్ర బాగా పట్టడం లేదు అన్నప్పుడు మాత్రం కొన్ని టెక్నిక్స్ ఉపయోగించాలి. ఫస్ట్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే టైంకి నిద్రపోవడం, టైంకి లేవడం, అది కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఘంటసాల వర్ధంతిని గుంటూరులో నిర్వహించారు. కళా దర్బార్ ఆధ్వర్యంలో నాసంటలోని ఘంటసాల విగ్రహానికి ఘంటసాల కృష్ణకుమారి, పొత్తూరి రంగారావు తదితరులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఒక గాయకుడికి తెలుగు రాష్ట్రాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసి జయంతి, వర్ధంతితో పాటు అనేక కార్యక్రమాలు నిర్వహించడం చిరస్మరణీయమని ఘంటసాల కృష్ణకుమారి అన్నారు. ఘంటసాలకు కేంద్రం భారతరత్న ప్రకటించాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. జోహార్ ఘంటసాల గారు. అమర గాయకుడు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళి 50 ఏళ్ళు అయింది. ఆ 50 ఏళ్ళు సందర్భంగా ఎన్నో వ్యయ ప్రాసెసలు తీసుకొని ఘంటసాల కృష్ణకుమార్ గారు చెన్నై నుంచి రావటం మా అందరికీ చాలా ఆనందం కలిగిస్తుంది. ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి హైదరాబాద్లో కానీ ఎక్కడెక్కడో చేస్తుంటారు. వాళ్ళందరినీ కాదని మేడం గారు గుంటూరు వచ్చి మన సంస్థకి ఇచ్చిన గౌరవాన్ని నేను ఆమెకి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గతంలో కళలకి చాలా ఆదరణ ఉండేది. ఉగాది పురస్కారాలు ఇచ్చేవాళ్ళు, మాకు నంది అవార్డులు ఇచ్చేవాళ్ళు, మాలాంటి సంస్థలకి ఎన్నో చేసేవాళ్ళు. అవన్నీ లేవు ఇప్పుడు. ఏ గాయకుడు ఘంటసాల గారి పేరు మీద కూడా నంది అవార్డులు ఇవ్వాలని నేను ఈ శుభ సందర్భంలో మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే అంతకు మించిన గాయకుడు మనకి లేడు. ఆయనకి సముచిత స్నానం ఇవ్వండి. ఘంటసాల గారి పేరు మీద నంది అవార్డులు ఇవ్వాలని నేను ఈ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా వేడుకుంటూ. మాయ గారు ఫ్రీడమ్ ఫైటరు, ఆయనకి ఎందుకో భారతరత్న ఇవ్వలేదు. మాకు అది కొంచెం మనస్తాపంగానే ఉంది. వారికి అన్ని రకాల వారు అర్హులు. దానికి స్వాతంత్రం ఎవరు వెళ్ళని దానికి ఆయన వెళ్ళి 18 నెలలు కారాగార శిక్ష అనుభవించారు. వారికి ఈ సందర్భంగా వారికి కనీసం ఇప్పుడైనా వారికి గుర్తించి వారికి భారతరత్న ఇవ్వవలసిందిగా మా కుటుంబం తరపున వేడుకుంటున్నాం. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్లినిక్ ప్రారంభమైంది. డాక్టర్ దయాకర్, డాక్టర్ సరళాదేవిల సంస్మరణార్థం ఈ క్లినిక్ ను బ్రాడీపేటలోని బ్రాహ్మణ సేవా సమితి బిల్డింగ్ లో ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉచితంగా వైద్యం అందించనున్నట్లు బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు లక్ష్మీపతి తెలిపారు. ఈ క్లినిక్ ను ఏర్పాటు చేసిన డాక్టర్ దయాకర్ కుటుంబ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మన బ్రాహ్మణ సేవా ప్రాంగణంలో మరి ఈ ఊళ్ళోనే ఒక భగవంతుడిగా ఆరాధించే డాక్టర్ దయాకర్ గారి పేరుతో ఉచిత వైద్యశాలని ముందుకొచ్చి వారి కుటుంబ సభ్యులైనటువంటి డాక్టర్ శ్రీధర్ గారు, అలాగే సుమిత్ర గారు, వారి అబ్బాయి శ్రీరామ్ గారు దీనికి కావాల్సిన మొత్తం ఎక్విప్మెంటు బిల్డింగ్ సహా వారు సహాయం చేసి ఇక్కడ ఉండి పేద ప్రజలకు కూడా ఉచిత వైద్యం అందించడానికి 20 క్యాస్ట్ రిలీజియన్ అందరూ కూడా చేయడానికి ఇవ్వటం చాలా ముదాహం. దాన్ని మా బ్రాహ్మణ సేవా సమితి బిల్డింగ్లో స్టార్ట్ చేయటం మాకు ఇంకా ఎంతో ఆనందదాయకం. అరండల్పేటలోని అవగాహన కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. ప్రముఖ రుమటాలజిస్ట్ డాక్టర్ మానకొండ మురళీకృష్ణ పాల్గొని కీళ్లు, మోకాళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వ్యాధుల నివారణపై సూచనలు, సలహాలు అందించారు. నోరు పొడిబారటం కీళ్లవాతం యొక్క ప్రధాన లక్షణమని తెలిపారు. కళ్ళపై కూడా కీళ్లవాత ప్రభావం ఉంటుందన్నారు. కొంతమందికి వాళ్ళు ఈ నోరు పొడిబారపోయినా కొంతమంది ఏం చెప్తారంటే నవ్విలేటప్పుడు మింగేటప్పుడు గొంతులో ఏదో ఉన్నట్టుందని చెప్తారు. అది వాళ్ళకి అర్థం కాకపోయినా, లాలాజలం సరిగ్గా లేకపోయినా, నోరు పొడిబారటం తెలియపోయినా వాళ్ళు ఏం చెప్తారంటే మింగేటప్పుడు ఏదో గొంతులో ఏదో ఉన్నట్టుందండి, మాకు మింగేటప్పుడు కష్టంగా ఉందని చెప్తారు. ఇది మెయిన్ లక్షణాలు. కొంతమందికి అంటే ఈ కీలవాతం ఉండే వారికి రోగ నిరోధక శక్తి ప్రాబ్లం వచ్చేది సమస్య ఉంది కాబట్టి వీరికి ఏమైందంటే పళ్ళు కూడా తరచు పాడైపోతుంది. ఎందుకు పాడైపోతుంది అది కూడా చెప్పేది ఇదండి. మరియు ఈ కీలవాతం ఉండే వాళ్ళకి జుట్టు కూడా పాడైపోయి పల్సర్ అయిపోయింది. ఈ కీలవాత పేషెంట్స్ కి నుదుటిన ఇక్కడ నల్లగా అయిపోతుంది. ఎందుకంటే పొడిబారిన చర్మం
కీలవాత పేషెంట్స్ అందరికి పొడిబారం చర్మం ఉంటుందండి. ఎప్పుడైనా నల్లగా ఉండటం ఇదంతా ఈ కణతలు కూడా మూసుకుపోవటం, మొహం కూడా మూసుకుపోవటం జరుగుతుంటది. కీలవాత పేషెంట్స్ మేము అట్లానే గుర్తిస్తాం. ఎప్పుడైనా తరచుగా పొడిబారటం ఒక్క కీలవాతం ఒక లక్షణాలకి, అదే మావులాలకి మోకాలు నొప్పి వచ్చిన వాళ్ళకి, భుజం నొప్పి, మెడ నొప్పి వచ్చిన వాళ్ళకి ఈ పొడిబారం చర్మం ఉండదండి. మామూలుగా పొడిబారం చర్మం డ్రైనెస్ అవటం, నల్లగా అయిపోవటం, చర్మం ఒకప్పుడు తెల్లగా ఉన్న చర్మం అదైతే కీలవాత నిపుణులు కలుస్తూ ఉంటారు. ఓకేనండి, క్లియర్ గా. కళ్ళు పొడిబారటం కీలవాత ప్రధాన లక్షణం. కళ్ళు నీళ్లు ఎక్కువ రావటం అది కీలవాతం. కళ్ళు గుచ్చుకోవటం, కళ్ళు ఎర్రగా ఉండటం, కళ్ళు మస్కలు మారటం. మస్కలు అంటే క్యాట్రాక్ట్ వచ్చిన వాళ్ళు వయసు మీద కాదండి, ఇది అప్పుడప్పుడు కనపడకపోవటం, మస్కలు రావటం కీలవాతం యొక్క ప్రధాన లక్షణాలు. నగరపాలక సంస్థ పరిధిలో త్రాగునీటి సరఫరాపై ప్రజలు ఆందోళనకు గురికావద్దన్నారు కార్పొరేషన్ కమిషనర్ కీర్తి. పరిశుభ్రమైన నీటిని అందించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు చెప్పారు. శ్రీనగర్, శారదా కాలనీ, వసంతరాయపురం, ఐపీడీ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి నివాసాల వద్ద వాటర్ శాంపిల్స్ సేకరించి క్లోరిన్ శాతాన్ని పరిశీలించారు. త్రాగునీటి సమస్యపై సత్వరమే స్పందించేందుకు స్పెషల్ కాల్ నెంబర్ 0863-2345-103 ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు. గత నెలలో దుగ్గిరాలలో జరిగిన శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద బాధిత రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని సిపిఐతో పాటు రైతు సంఘాలు ఆరోపించాయి. వెంటనే బాధిత పసుపు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించినట్లు జంగాల అజయ్ కుమార్ తెలిపారు. ముఖ్యంగా సోమవారం 12వ తేదీ ఉదయం 10 గంటలకి ఈ మధ్య దుగ్గిరాలలో అగ్నికి ఆవుతైపోయినటువంటి శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ బాధితులకి సత్వరమే న్యాయం చేయాలని కోరుతూ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ధర్నా కార్యక్రమంలో పసుపు కొమ్ములు, అలాగే మినుము తదితర అనేక పంట నష్టపోయినటువంటి రైతులందరూ కూడా పాల్గొని కలెక్టర్ గారికి మన యొక్క విన్నపాన్ని తెలియజేసుకుందాం. దీనికి శుభం కోల్డ్ స్టోరేజీ బాధిత రైతాంగం అంతా కథలు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే ఫిబ్రవరి 16న కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ బంద్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 16వ తేదీన కేంద్రంలో నరేంద్ర మోడీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, రైతాంగ వ్యతిరేక విధానాలు మొత్తంగా భారతదేశ సార్వభౌమత్వానికే ముప్పు వాటిల్లే ప్రమాదకరమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా గ్రామీణ రైతులు, పేదలు, పట్టణ ప్రాంతాల్లో పారిశ్రామిక రంగ కార్మికులు, ఉద్యోగులు బంద్ కార్యక్రమం నిర్వహించబడతా ఉంది. ఈ బంద్ కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా, జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.